ఏమరా బన్నీ ఫిఫా ఆడుతున్నావా? ఎన్నో లెవెల్ రా? చిట్టి నాకు ఈ ఫైర్ ఏ ఫైర్ నాకు తెలియదు. బడికి పోయినా ఇంటికి వచ్చి ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని ఆడుతావు. ఏ ఫీఫా ఆడ తెలియదు అంటాను ఏందన్నా ఆడుతావు. ఏ ఫీఫా ఆడ తెలియదు అంటాను ఏందన్నా. ఏ గా ఫిఫా ఎందుకు తెలియదురా? అన్ని ఆటలు బాగానే ఆడతాడు వాడు. అట్లా అంటాను ఏదో తమాషకి. బాగానే ఆడతాడు, ఏం తిరిగినట్టు ఉంటాడు కానీ ఆడతారా మనకి తెలియదు కానీ వాడు. వీడికి ఆటలేం కాదు మరా, మంచిగా తినిపిస్తాడు. మంచి మంచి తినబండారాలు తినిపిస్తాడు. ఎండాకాలం వస్తే తీయటి మామిడికాయలు తినిపిస్తాడు. చిన్నిత పనులు పెద్ద పనులు మంచి పనులకు తీసుకుపోయి తినిపిస్తారా వీడు. తీయటి మామిడికాయలు, చిన్నిత పనులు, పెద్ద పనులతోని తాటి ముంజల్లో కూడా తీసుకుపోతారా. వీడు తాటి ముంజలు ఎట్లా తినిపిస్తారా? వీడికన్నా షెట్ ఎక్కువ చాలా. ఏ వీళ్ళ తాతలేడా రే? వీళ్ళ తాతతో తీసుకుపోయి తినిపిస్తాడు అంతే కదా అంటారు కానీ అస్సలు తీసుకున్నాను. అబ్బో మీ ఇంట్లోనే మామిడికాయ చెట్టు పెట్టి రేపండి ఒకటని ఇచ్చినావా రే? దాచుకొని తింటావు. మామిడికాయలు అనగానే నోరు పెక్కుతలేదు. అంటాను ఏంటిరా? మొన్న మీ అయ్య పుస్తకాలు ఇచ్చినావు ఒకటన్నా దాచుకొని తిన్నావు. నువ్వు మళ్ళీ అంటాను మన తక్కువ అయినట్టు. నువ్వు సైకిల్ ఏమన్నా ఇచ్చినావు కొత్తది అనుకున్నావు? ఒక్కసారి ఆయన ఎక్కించుకున్నా సైకిల్ ఎండకి టైరు పంక్చర్ అవుతుందని సైకిల్ తీయట్లేదు బయటికి. ఎందుకో మొన్న బ్యాట్ అడిగితే కానీ నీకు సైకిల్ ఇవ్వాలా? అందరు చక్కగా ఉన్నారని అందరు బాగానే అనుకుంటలే నాగనరా. ఇక నువ్వు బాబు మీ బామ్మడు వచ్చినప్పుడు ఇక నువ్వు అసలు పలకట్లేవు. ఇక మీ బామ్మడితో ఆడుకుంటాను. క్రికెట్ ఆడదాను అంటే రావు కానీ బా సంసారో. మొన్న మీ ఇంట్లో అప్పలే తిట్టినారు ఒక్కడన్నా? మా అమ్మ తిడతా అని నేనే. మా అమ్మ తిడుతున్నప్పుడు మా ఇంట్లో బామ్మడిది వచ్చినప్పుడు నీ ఎట్టు వస్తారా బయటికి? మా అమ్మ ఇంట్లో బామ్మడిది వచ్చా ఇంటతో ఆడుకోక బయటకి ఎట్టిపోతారా? నన్ను తిట్టదారా మరి మా అమ్మ? ఇంటినే ఆడుకోని ఇంట్లో ఉండాలంటే దూకే ఫోన్ దూరా. మీ బామ్మడి తీసుకొని నువ్వు అంటారా ఆడుకుంటా? బయట తిరగొద్దంటే మా అమ్మ. మీ బావ వచ్చినప్పుడు నువ్వు వస్తావరే అన్న? మీ బావ వస్తే నువ్వు మీ అన్న మీ బావ మీ అమ్మలు అక్కనే ఆడుకుంటారు కదరా. మరి నువ్వు ఆడినప్పుడు ఏమన్నా రమ్మ నేను? మరి మీ ఇంటి ఇంకా ఆడుకుంటాను. మీరు ఏమన్నా వస్తారా? పీచినా వస్తలేరా? అబ్బో ఇక వెళ్తాలాయే మేము వస్తానమాయే ఆడతానమాయే ఇక మేము. ఇంకేంది ఇక మొన్న బల్లేమో టోర్నమెంట్ ఇట్లంటే మన పోయిల్లా ఆడిల్లా? ఏది ఆల్రెడీ గెలిచిందంటగా. మనది ఎప్పుడు ఇట్నే పోతుందిరా? ఏం గెలుతుందిరా మనది? ఇక ఎప్పుడు ఓడిపోయి లాస్ట్ దాకా వస్తుంది, పాయింట్లు అన్ని పోగొడుతుంది. పోయేసా మళ్ళీ ఏమో టోర్నమెంట్ పెడతారంటారంటగా క్రికెట్. ఇక్కడ ఈ కిరణ్ వాళ్ళ ఇంటి పక్కన ఆడ పెడతారంటారంట కదా, శ్రవంత్ అక్కల ఇంటి పక్కన క్రికెట్ మ్యాచ్ ఏమో. ఆడదాం మరి అందరం కలిసిపోయి. ఆడి ఎట్లన్నా మనమే కప్పు కొట్టాలిరా, మనమే గెలవాలి ఈసారి. మన ఊర్లో కబడ్డీ గేమ్ పోయినందుకు మనం క్రికెట్ లో తేవాలిరా, మనమే గెల. ఎట్లన్నా ఎంత మంచి పెట్టుకోవాలంటే మనం నెల ముందు నుంచి ట్రైనింగ్ ఇచ్చుకొని ఆడాలి క్రికెట్. ఒక్కొక్కడు మళ్ళీ ఇంకోసారి మన క్రికెట్ ఆడాలంటే వద్దురా వాళ్ళదే గెలుస్తుంది రా అన్నట్టు మళ్ళీ రావద్దు ఇంకోసారి. అంతకైతే వేరే స్టేట్ తీసుకొని కూడా ఆడదాం మనం మళ్ళా. అట్లుండాలి మళ్ళీ ఒక్కొక్కడు. ఇట్లా అంటాను కానీ ఉత్తప్పుడు ఆడదామంటేనే రావు కానీ టోర్నమెంట్ ఆడదామంటాను. షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న గంటలు గట్టి కొట్టడం మర్చిపోకండి.